హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మన పురాతన గ్రంథాలలో శివుడికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. మన సనాతన ధర్మంలో శివుడిని ఎన్నో పేర్లతోటి పిలుచుకుంటాం. ముక్కంటీశ్వరుడని, కైలాస వాసుడని, పరమశివుడని, ఇలా ఎన్నో పేర్లతోటి శివుడిని పిలుస్తూ ఉంటారు. శివుడు లేనిదే సృష్టి లేదని ఇప్పటికీ కూడా పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇదే పూర్వీకులు అలాగే కొన్ని గ్రంథాలు, మన సనాతన ధర్మం కూడా శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అసలు శివుడు కైలాసం పర్వతం మీదే ఉంటాడా? అసలు కైలాస పర్వతంకి శివుడికి ఏంటి సంబంధం? చైనా ఎందుకని కైలాస పర్వతం మీద ప్రయోగాలను నిలిపివేసింది? నాసా కేవలం ఇన్ని సంవత్సరాలలో ఒకేసారి కైలాస పర్వతం మీద పరిశోధన అనేది చేసి ఎందుకు సైలెంట్గా ఉంది? ఇలాంటి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూసి వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి. మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇంకా కైలాస పర్వతం గురించి మనం మాట్లాడుకుంటే, ప్రస్తుతం ఈ కైలాస పర్వతం అనేది చైనా ఆధీనంలో ఉంది. మొదట ఈ కైలాస పర్వతం అనేది మన భారతదేశ ఆధీనంలో ఉండగా చైనా ఈ డెబిట్ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ డెబిట్ ప్రాంతంలో ఉండే ఈ కైలాస పర్వతం కూడా చైనాకి వెళ్ళిపోవడంతో కైలాస పర్వతం మీద పూర్తి హక్కులు అనేవి చైనాకి వచ్చాయి. కైలాస పర్వతం మీద ఎన్నో మిస్టరీస్ అనేవి ఉన్నాయి. మీరు ఒక్కసారి గమనిస్తే ఎవరెస్ట్ పర్వతం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటికే ఎంతో మంది అవరోధించి వారి దేశం యొక్క జెండాని అక్కడ పాతడం జరిగింది. కైలాస పర్వతం యొక్క ఎత్తు అనేది 6,638 మీటర్లు. కానీ ఎవరెస్ట్ యొక్క పర్వతం అనేది 8,849 మీటర్లు. అంటే ఇక్కడ కైలాస పర్వతంతో పోల్చుకుంటే ఎవరెస్ట్ యొక్క హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరెస్ట్ పర్వతాన్ని అవరోధించారు, కానీ ఇప్పటికీ కూడా కైలాస పర్వతాన్ని ఎవరు కూడా ఎక్కలేకపోయారు. దీనికి గల కారణం వచ్చేసి, ఇక్కడ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో లేకపోవడం, కొంతమంది మధ్యలోకి వెళ్ళి తిరిగి రావడం, అలాగే కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి అక్కడే శవాలుగా మారడం, ఇలా ఎంతోమంది ఈ కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు. కైలాస పర్వతం అనేది శివుడి యొక్క నివాసంగా చెప్పుకోవచ్చు. శివుడు కైలాస పర్వతం మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే తన జీవనాన్ని గడుపుతున్నట్లుగా పురాతన గ్రంథాలు అనేవి తెలియచేస్తున్నాయి. అలాగే శివుడు, పార్వతి, వినాయకుడు, మణికంఠుడు కూడా కైలాస పర్వతం మీదే ఉంటారని కొన్ని గ్రంథాలు అనేవి తెలియచేస్తున్నాయి. ఇక్కడ శివుడి యొక్క కుటుంబమే కాకుండా దేవతలు కూడా ఈ కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంటారని, కుబేరుడి యొక్క కోట అనేది ఈ కైలాస పర్వతం మీదే ఉంటుందని, అలాగే ఇంద్రుడి రథం అనేది ఈ కైలాస పర్వతం మీదే ఆగి ఉంటుందని, ఇలా ఎంతోమంది దేవతలకి ఈ కైలాస పర్వతం అనేది ఆవాసంగా ఉన్నట్లుగా మన పురాతన గ్రంథాలు అనేవి తెలియచేస్తున్నాయి. మీరు ఒకటి గమనిస్తే, మన పెద్దవారు ఒకటి చెప్తూ ఉంటారు, ఎక్కడైతే దైవం అనేది ఉంటుందో అక్కడికి మానవులు అనేది చేరుకోవడం అసాధ్యమని. అందుకేనేమో ఈ కైలాస పర్వతంకి చేరుకోవడానికి ఇప్పటికీ కూడా మానవులు ఎవరికి కూడా అవకాశం అనేది లభించలేదు. సైంటిఫికల్గా చూసుకుంటే ఈ కైలాస పర్వతం యొక్క వయస్సు అనేది 1,70,00,000 సంవత్సరాలుగా సైంటిస్టులు చెప్పడం జరిగింది. అంటే 1,70,00,000 సంవత్సరాలంటే సత్యయుగంగా పరిగణిస్తారు. అలాగే మన గ్రంథాలలో సత్యయుగంలోనే శివుడు కైలాస పర్వతం మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలియచేస్తున్నాయి. ఇంకా మీరు ఒకటి చూసుకోవచ్చు, చైనా అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం. చైనా తలుసుకుంటే ఈ ప్రపంచానికి 2వ సూర్యుడిని కూడా సృష్టించిన ఈ చైనాకి ఈ కైలాస పర్వతం మీద ప్రయోగం చేయడం అనేది చైనాకి పెద్ద పని కాదు. కానీ చైనా ఎందుకని ఈ కైలాస పర్వతం మీద ప్రయోగాలు అనేవి చేయట్లేదు? ఈ విషయం అనేది తెలుసుకునే ముందు మనం 2021 సంవత్సరానికి వెళ్ళవలసి ఉంటుంది. 2021 సంవత్సరంలో చైనా ఇక్కడ రష్యా అలాగే జపాన్ దేశాల సహాయంతో మొత్తం 100 మంది
టీంని తయారు చేసి కైలాస పర్వతం యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయాణం అనేది మొదలుపెట్టింది. 2021లో మొదలైన ఈ ప్రయాణం అనేది కొన్ని రోజులు గడిచాయి. కానీ ఇక్కడికి వెళ్ళిన టీం నుండి ఎటువంటి స్పందన అనేది లేదు. ఏమైందో తెలుసుకోవాలని చైనా మరికొంతమందిని ఈ కైలాస పర్వతం మీదికి పంపడం జరిగింది. రెండవసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళిన వారు అక్కడ జరిగింది చూసి వెంటనే కైలాస పర్వతం దిగి పారిపోయి వచ్చారంట. అసలు అక్కడ ఏం జరిగిందంటే, మొదట వెళ్ళిన 100 మంది చనిపోయి శవాలుగా పడి ఉన్నారంట. ఇంకా అప్పటి నుండి చైనా ఇక్కడ కైలాస పర్వతం మీదకి ఎవరు కూడా వెళ్లకుండా ఆంక్షలు అనేవి విధించింది. అలాగే ఎవరైనా తెలియకుండా కైలాస పర్వతం మీదకి వెళ్తే చైనా ప్రభుత్వం ఇక్కడ కఠినమైన శిక్షలు అనేవి వేస్తుంది. ఇంకా నాసా విషయానికి వస్తే, నాసా ఈ కైలాస పర్వతం మీద కొన్ని ప్రయోగాలను చేసింది. నాసా కొన్ని విషయాలని ఇక్కడ కైలాస పర్వతం మీద గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యమైనది నాసా ఒక ఫోటోని రిలీజ్ చేసింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆ ఫోటో అనేది కనిపిస్తుంది, చూడండి ఒకసారి. నాసా ఒక శాటిలైట్ ద్వారా తీసిన పిక్చర్ ఇది. ఈ పిక్చర్లో ఇక్కడ మీకు శివుడు తపస్సు చేస్తున్నట్లుగా ఈ కైలాస పర్వతం అనేది శివుడి ఆకారంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని నాసా స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ పిక్చర్ని నాసా విడుదల చేసిన తర్వాత యావత్ భారతదేశం నమ్మే శివుడు కైలాస పర్వతం మీద ఉన్నాడనే నమ్మకానికి గట్టిగా పునాదులు అనేవి పడ్డాయి. ఇంకా ఇక్కడ నాసా కనుగొన్న మరికొన్ని విషయాలనేవి మనం చూసుకుంటే, కైలాస పర్వతం మీద సమయం అనేది చాలా వేగంగా ఉంటుందని, మన భూమితోటి పోల్చుకుంటే కొన్ని సంవత్సరాలు అది ముందుగా ఉంటుందని నాసా తెలియచేసింది. ఇక్కడ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన కొంతమంది పర్యాటకులకి చర్మం ముడతలు పడడం, అలాగే జుట్టు తెల్లపడడం, ముసలివారిగా మారినట్టు కొన్ని ఫీలింగ్స్ అనేవి రావడం నాసా గుర్తించింది. అంటే కైలాస పర్వతం మీద సమయం అనేది చాలా వేగంగా ఉంటుందని నాసా చెప్పుకొచ్చింది. మరొకటి, కైలాస పర్వతం మీద డైరెక్షన్స్ అనేవి కనుక్కొనడం అనేది అసాధ్యంగా చెప్తుంది. కైలాస పర్వతం మీద ఎటు చూసినా ఒకే రకమైన వాతావరణం, అలాగే ఒకే రకంగా మంచు కొండలు అనేవి ఉంటాయని, ఒక్కసారి పైకి వెళ్తే వెళ్ళిన దారిలోనే తిరిగి రావడం అనేది అసాధ్యంగా నాసా తెలియచేసింది. ప్రయోగాలు చేసిన నాసానే కాకుండా ఇప్పటికీ కూడా మన హిందూ ధర్మంలో ఈ కైలాస పర్వతంలో ఒక అద్భుతాన్ని చూడవచ్చు. కైలాస పర్వతంలో మొత్తం 2 నదులు ఉంటాయి. ఒక నది పేరు మానస సరోవరం, ఇంకా రెండవ నది పేరు రాక్షస నదిగా పిలుస్తారు. మానస సరోవరం అనేది మీరు ఇప్పటికీ కూడా వింటూనే ఉంటారు. మానస సరోవరంలో ఒక్కసారి స్నానం చేస్తే జీవితం అనేది ధన్యమవుతుందని, చేసిన పాపాలకి ప్రాయచిత్తం అనేది దొరుకుతుందని, ఒకవేళ చనిపోయినా కూడా స్వర్గం అనేది లభిస్తుందని ఈ మానస సరోవరాన్ని చెబుతూ ఉంటారు. శివుడు మానస సరోవరంలో ప్రతిరోజు స్నానం చేస్తాడని కూడా కొన్ని గ్రంథాలనేవి చెబుతున్నాయి. ఇంకా రాక్షస నది విషయానికి వస్తే, రాక్షస నది నీరు అనేది చాలా ఉప్పుగా ఉంటుందని, ఈ నదిలో స్నానం చేస్తే రాక్షసులు దయ్యాలతో స్నానం పంచుకున్నట్లుగా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఎన్నో అద్భుతాలకి, ఎన్నో వింతలు విషయాలకి నిలువైన ఈ కైలాస పర్వతం అనేది దేవతలు నివసించే ఒక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అలాగే కైలాస పర్వతం అనేది భూమికి నాభి బిందువుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసి ఉంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది దొరికే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.